హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న విన్నపము. మీరు బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మాస్క్ని ధరించండి. అలాగే సోషల్ డిస్టెన్స్ని పాటించండి. అలాగే ఎప్పటికప్పుడు హ్యాండ్స్ని వాష్ చేసుకోండి. ఈ 3 టిప్స్ను పాటించండి. కరోనాకి దూరంగా ఉండండి. అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మా వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము పేజ్ లేఅవుట్ యొక్క టూల్స్ మరియు బేసిక్స్ గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. ఇప్పుడు మనము హోమ్ ట్యాబ్లో ఉన్నాము. ఇప్పుడు మనము పేజ్ లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్దాము. ఈ పేజ్ లేఅవుట్ ట్యాబ్లో మనకి థీమ్స్, పేజ్ సెటప్, స్కేల్ ఆఫ్ ఫిట్, షీట్ ఆప్షన్స్, ఎరెన్స్ అనే 5 రకాల టూల్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఒక్కొక్క టూల్స్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా మనము ఈ 8 టూల్స్లో మనకి పేజ్ సెటప్ అన్న టూల్ ఉంది కదా, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము థీమ్స్ టూల్స్ గురించి అయితే ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఇక్కడ నేను మీకు సింపుల్గా అర్థం అవడం కోసం ఒక డేటాని అయితే ఇక్కడ మీకు అంటే ఇక్కడ టైప్ చేసి ఉంచాను. ఇప్పుడు మనం థీమ్స్ ఉంది కదా, థీమ్స్లోకి వెళ్దాము. థీమ్స్లోకి వెళ్ళినట్లయితే మనము ఇక్కడ చూడండి, క్లిక్ చేస్తే మనకి ఆ మోడల్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ విధంగా మనకి కావాల్సిన మోడల్లే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి డేటా ఏ విధంగా ఏ డిజైన్లో కావస్తే ఆ డిజైన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఆ విధంగా మనకైతే ఇది మనకి డేటా అన్నది ఇక్కడ ఎపీరియన్స్ అవుతుంది, కనబడుతుంది. ఇక్కడ కలర్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం కావాల్సిన కలర్స్ని కూడా మనం ఇక్కడ ఎంచుకోవచ్చు. ఇప్పుడు మనం మార్జిన్స్లోకి వెళ్దాము. మార్జిన్స్లో ఇక్కడ మనకి కస్టమైజ్ మార్జిన్స్ అని ఉంది కదా, అది మనం చివరిగా కస్టమైజ్ చేసిన మార్జిన్స్ తాలూకు సెట్టింగ్స్. అలాగే కింద ఉన్నాయి కదా, ఇక్కడ మనం కస్టమ్ మార్జిన్స్లోకి వెళ్దాము. ఇక్కడ కస్టమ్ మార్జిన్స్లోకి వెళ్ళేలా ఉంటే ఇక్కడ మనకి టాపు, బాటము, లెఫ్ట్, రైట్ అని మనకి, అలాగే హెడర్, ఫుటర్ అని ఉన్నాయి మనకి. ఇక్కడ మనకి అక్కడ మనకి చూసినట్లయితే అక్కడ మనకి టాప్ అని ఉంది కదా, అక్కడ మనం దాన్ని మనం పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. అక్కడ చూడండి. అలాగే బాటమ్ మీద మనం క్లిక్ చేసినట్లయితే గీతలా కనబడింది. అలాగే లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ గీత, అలాగే గీతల్లా కనబడ్డాయి. ఈ విధంగా మనం దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ హారిజంటల్గా కూడా మనం పెట్టుకుంటే మనకి అది ఎపీరియన్స్గా కనబడుతుంది. ఇక్కడ ప్రివ్యూ చూసినట్లయితే ఈ విధంగా మనకి కనబడుతుంది. ఈ విధంగా మనం మార్జిన్స్ అయితే సెట్ చేసుకోవాలి. తర్వాత ఓరియంటేషన్ అంటే ఇక్కడ మన పోర్ట్రేట్, అలాగే మనకి ఓరియంటేషను, మనకి ల్యాండ్స్కేపు, పోర్ట్రేట్ అని 2 విధాలుగా కనబడతాయి. మనం పోర్ట్రేట్లో పెట్టుకున్నాలంటే ఇలా నిలువుగా వస్తుంది. అలాగే అది మనం ల్యాండ్స్కేప్లో పెట్టుకునేలాంటే అడ్డంగా వస్తుంది. మనకి ఇక్కడ ల్యాండ్స్కేప్లో పెట్టుకునేలా అయితే మనకు కరెక్ట్ ఇది డేటా అయితే సరిపోయింది. అలాగే మనం సైజులోకి వెళ్ళేలా ఉంటే మనకి ఇక్కడ రకరకాల సైజు ఉంది. ఇప్పుడు డిఫాల్ట్గా లెటర్ సైజ్ అని ఉంది. మనం ఎక్కువగా A4నే, అంటే మనకి A4 షీట్లో ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా A4ని ఉపయోగిస్తాం ప్రింటింగ్కి. మనం అయితే ఇక్కడ A4ని మనం ఇక్కడైతే పెట్టుకుందాము. అలాగే మనం బ్రేక్స్ కావాలంటే, సపోజ్ మనకి ఎక్కడైతే బ్రేక్స్ కావాలో అక్కడ మనం మన మౌస్ను ఉంచి క్లిక్ చేసి అక్కడ బ్రేక్స్లోకి వెళ్ళి డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి 3 వస్తాయి. అందులో మనకి ఇన్సెట్ పేజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి బ్రేక్ అనేది కనబడుతుంది. ఒకసారి మనం
ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళి చూద్దాము. అలా ఇన్సెట్ పేజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి పేజ్ బ్రేక్ అన్నది ఏర్పడుతుంది. ఇప్పుడు మనం అది పేజ్ బ్రేక్ ఏర్పడింది లేదా ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్దాము. ప్రింట్లోకి వెళ్ళి ప్రివ్యూలోకి వెళ్తే చూడండి, ఇక్కడ ఇది ఒకటో పేజీ, నెక్స్ట్ పేజీలోకి వెళ్తే ఇది రెండో పేజీ. చూడండి, ఈ విధంగా మనం బ్రేక్స్ అన్నది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఉంటే మనకి చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఉంటే మనకైతే ఇక్కడ అలా రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు మనం దాన్ని. చూడండి, ఈ విధంగా అయితే కనబడింది. ఇప్పుడు రిమూవ్ తీసేయగల మనకి మామూలుగా ఎస్టీజీ కనబడింది. అలాగే మనం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళేలా ఉంటే కావాల్సిన పిక్చర్ని ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏదో ఒక పిక్చర్ని అయితే నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడండి, ఇది ఈ విధంగా కనబడుతుంది. అదే మనం ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళేలా ఉంటే అక్కడ మనకి అది కనబడదు. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ని డిలీట్ బ్యాక్గ్రౌండ్ అని కొడితే బ్యాక్గ్రౌండ్ పోతుంది. అలాగే ఇప్పుడు మనం ప్రింట్ టైటిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ షీట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ షీట్ అని ఉంది కదా, షీట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు రోస్ టు కాలమ్ అని ఉంది కదా, అక్కడ రోస్ టు రిపీట్ ఎట్ టాప్ అని ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేసి అంటే మనకి ఇక్కడ మనకి హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, సీరియల్ నెంబరు, స్టూడెంట్ నేము, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ మనకి రిపీట్గా కావాలనుకుంటే అక్కడ మనకి ప్రతి పేజీకి ఆ హెడ్డింగ్స్ కావాలనుకుంటే అక్కడ మనం దాని మీద అక్కడ రోస్ టు రిపీట్ ఎట్ టాప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఇక్కడ ఫస్ట్ అక్కడ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఆ రో మీద మనం క్లిక్ చేసినట్లయితే అది మొత్తం ఇక్కడ యాడ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం ఒకసారి. మనం ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళి అక్కడ యాడ్ చేసి అక్కడ ఓకే చేసుకొని ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళి ఒకసారి అయితే చూద్దాము. చూసినట్లయితే చూడండి, అక్కడ మనకి యాడ్ అయింది. ఇప్పుడు మనం పేజ్ బ్రేకింగ్ చేద్దాం. పేజ్ బ్రేకింగ్ చేసి అలాగే ప్రతి దానికి మనకి ప్రతి పేజీకి ఆ హెడ్డింగ్స్ అన్నది వచ్చిందో లేదో ఒకసారి చూద్దాము. పేజ్ బ్రేక్ చేసాం కదా, ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్దాము. వెళ్ళి చూడండి, అక్కడ చూడండి ఫస్ట్ పేజీకి హెడ్డింగ్స్ వచ్చాయి, అలాగే రెండో పేజీకి కూడా హెడ్డింగ్స్ వచ్చాయి. ఈ విధంగా మనం ప్రింట్ టైల్స్లోకి వెళ్ళి మనం దాని మీద క్లిక్ చేసినట్లయితే రోస్ టు రిపీట్ ఎట్ టాప్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ప్రతి పేజీకి ఆ హెడ్డింగ్స్ అనేవి మనకి వస్తాయి. అలాగే కాలమ్స్ టు రిపీట్ ఎట్ లెఫ్ట్ అని అనుకోండి, అక్కడ క్లిక్ చేసి కాలమ్స్ మనకి కాలమ్స్ అయితే కావాలో ఆ నేమ్స్ కావాలా ఇక్కడ ఆ కాలమ్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యాడ్ అవుతాయి. ఇక్కడ చూసినట్లయితే మనము పేజ్ ఆర్డర్ ఉంది కదా, అక్కడ డౌన్ ద ఎర్ర అలా వస్తాయి మనకి. ఇవి మనం పేజ్లోకి వెళ్ళేలా అంటే ఇక్కడ మనకి ల్యాండ్స్కేప్ మీకు ఇందాక చెప్పినట్టుగా మనకి ఓరియంటేషన్లో ల్యాండ్స్కేప్ అయితే ల్యాండ్స్కేపు, అలాగే పోర్ట్రైట్ అయితే పోర్ట్రైటు. అక్కడ చూడండి మనకి ఫిట్ టు అని ఉంది కదా, అక్కడ అడ్జస్ట్ అదే 100%. ఇంకా మనకి తక్కువగా వస్తే దాన్ని తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మనం ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. మనకి 4లో ఉంది అది. ఇవన్నీ ఇప్పుడు మనం మార్జిన్ సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం హెడర్లోకి వెళ్దాం. హెడర్లోకి వెళ్ళేలాగుంటే ఇక్కడ మనకి హెడర్ ఉంది, కస్టమైజ్ హెడర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయితే మనకి ఇక్కడ మనకి టెక్స్ట్, అలాగే ఇన్సెట్ పేజ్ నెంబరు, అలాగే ఇన్సెట్ నెంబర్ ఆఫ్ పేజెస్, అలాగే ఇన్సెట్ డేటు, అలాగే టైము, అలాగే ఫైల్ పాతు, అలాగే ఫైల్ నేము, అలాగే షీట్ నేము, అలాగే ఏం పిక్చర్ కావాలంటే ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ దాంట్లో మనం కర్సర్ నుంచి నేమ్ అయితే ఇచ్చుకుందాము. ఇక్కడ మనం ఇన్సెట్ పేజ్ నెంబర్ అనేది అక్కడ ఇచ్చుకుందాం. అలాగే మిడిల్, అలాగే ఇక్కడ మనం
మనకి హెడర్లో ఏవి కావలిస్తే దాన్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటూ ఇలా ఉంటే అది మనకి ఎక్కడైతే డిస్ప్లే అవుతుంది, మనకి ప్రింట్ పేజీలో మనకి అది కనబడుతుంది. ఇక్కడ మనం అక్కడ హెడర్లో మనం పేజ్ నెంబరు, అలాగే ఫైల్ పాత్, అలాగే ఫైల్ నేమ్ అన్నది మనం ఈ మూడింటిని మనం ఇక్కడ ఓకే చేసుకుందాం. ఓకే చేసుకొని ఒక ప్రింట్ వ్యూ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి చూడండి, అక్కడ ఒకటి అలాగే ఫైల్ పాత్ అది వచ్చింది. అలాగే ఈ చివరిని మనకి ఫైల్ నేమ్ ఏంటన్నది అన్నది అక్కడ వచ్చింది, డిస్ప్లే అయింది. అలాగే మనం కస్టమర్ ఫుటర్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. హెడర్లోకి వెళ్ళాలి. అలాగే కస్టమర్ ఫుటర్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి పేజ్ నెంబరు, అలాగే నెంబర్ ఆఫ్ పేజెస్, అలాగే టైము, అలాగే ఇక్కడ మనం పేజ్ నెంబరు, అక్కడ డేటు, ఆ చివరిని టైము, ఈ మూడిట్లో మనం ఇచ్చుకుందాము. ఇక్కడ చివరిని డేట్ అన్నది మన టైం అన్నది ఇచ్చుకుందాము. ఇప్పుడు ఒకసారి మనం మళ్ళీ ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్దాం. ప్రింట్ ప్రివ్యూ చూడండి, కిందనే అక్కడ నెంబర్ 1 అక్కడ డేటు, ఇక్కడ చివరిని టైం వచ్చాయి. ఈ విధంగా ఇక్కడ మనం ఒకటే పేజీకి సరిపడా ఇచ్చాం కాబట్టి, డేటా ఇచ్చాం కాబట్టి ఒకటి వచ్చింది. అలాగే మనకి ఒక 5-6 పేజెస్ కానీ ఉండేలా ఉంటే వాటిల్లో కూడా మనం యాస్టీజ్గా అవన్నీ వస్తాయి. ఫుటరు, అలాగే హెడర్ అవన్నీ వస్తాయి. అలాగే రిపీటెడ్ హెడ్డింగ్స్ కూడా వస్తాయి. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ విడ్త్, హైట్, స్కేల్ ఉన్నాయంటే అవి ఆటోమేటిక్గా అలాగే ఉంచేసుకోవచ్చు. అవి మనం పెద్దగా ఉపయోగించవసరం లేదు. అలా ఇక్కడ వ్యూ గ్రిడ్ లైన్స్ అని ఉంది కదా, అక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఆ టిక్ మార్క్ని తీసుకొస్తే మనకి ఈ విధంగా ఆ టిక్ మార్క్ని కానీ తీసేసేలా ఉంటే, మనము రిమూవ్ చేసేలా ఉంటే మనకి ఈ విధంగా వైట్లా కనబడుతుంది. దాన్ని మళ్ళీ టిక్ చేసేలా ఉంటే మనకి ఇలాగ సెల్స్లా కనబడుతుంది. అలాగే మనకి హెడ్డింగ్స్ ఉంది కదా, అందులో రైట్ మార్క్ని తీసినట్లయితే హెడ్డింగ్స్ అయిపోతాయి. మళ్ళీ టిక్ మార్క్ని పెట్టేలా ఉంటే హెడ్డింగ్స్ అవి వస్తుంటాయి మనకి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటానండి. అసలు పేజ్ లేఅవుట్ అంతే ఏంటి, అందులో ఉన్న టూల్స్ ఏంటి, ఆ టూల్స్ని మనం ఏ విధంగా ఉపయోగించాలో